బ్రాహ్మణుడు అంటే ఏంటిది? బ్రాహ్మణుడు అంటే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏంటిదంటే లైక్ ఈ ఫిజికాలిటీ ఏదైతే ఉందో, లైక్ అంటే ఈ ప్రకృతి ఏర్పడిన తీరు, ఈ క్రియేషన్, దీన్ని తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ యాక్చువల్ గా. బ్రాహ్మణుడు అంటే రకరకాల బ్రాహ్మణులు ఉంటారు. కొందరు ఏంటంటే వేద విద్యను చదువుకునే వాళ్ళు ఉంటారు. సో దీనికి ఆధ్యాత్మికత అనేది జోడించి ఉంటది అనమాట. ఇది కాకుండా మిగతా వృత్తి విద్య అనేది ఉంటది. స్వాతంత్రానికంటే ముందు ఎన్ని రకాల జాబ్స్ అనేవి మన దేశంలో ఉండేవి? చాలా తక్కువ. ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు ఈ జాబ్స్ వస్తున్నాయి అనమాట. ఈ జాబ్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు సాధారణంగా దేనిపైన ఆధారపడి జీవించే వాళ్ళు? వ్యవసాయ వృత్తిపైనే ఆధారపడి జీవించేవాళ్ళు. ఎందుకంటే మనిషికి కావాల్సింది అతి ముఖ్యమైనది ఆహారమే. సో ఈ ఆహారాన్ని పండించడానికి ఏవేవైతే టూల్స్ అవసరం ఉంటాయో, సో అట్లాంటివి తయారు చేస్తూ కొంతమంది ఆ వృత్తుల్లో ఉండేవారు. ఒక గ్రామంలో రకరకాల వృత్తులు చేసేవారు అనమాట. సో వీళ్ళందరూ కూడా దేనికోసం చేసేవారు? ఆహారాన్ని పండించుకొని ఆ ఆహారాన్ని తినడానికి. ఓకే, ఇది కాకుండా ఇంకా కళలు, ఓకే, ఇట్లాంటివి కూడా ఉండేవన్నమాట. లేకపోతే ఆర్కిటెక్చర్. అయితే ఈరోజు ఏమంటున్నారు? బ్రాహ్మణులు ఇతరులకు ఎవరికి విద్యను అందించలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు అని అంటున్నారు కదా, ఆ బ్రాహ్మణులు అంత ఎవరు? వాళ్ళు ఆధ్యాత్మిక విద్య అందుకున్న వాళ్ళను బ్రాహ్మణులని మనం అంటున్నాం ఈ రోజు. కానీ బ్రాహ్మణుల్లో కేవలం ఆధ్యాత్మిక విద్య అందుకునే వాళ్ళే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశ్వ బ్రాహ్మణులు అని అంటున్నాం. అంటే ఏదైతే చేతి వృత్తి టూల్ యూజ్ చేసి ఏదైతే వృత్తి ఎంచుకున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళందరినీ మనం విశ్వ బ్రాహ్మణులు అని అంటున్నాం. వడ్రంగి గాని, ఔసలి గాని, కమ్మరి, ఇట్లా రకరకాల వృత్తులు ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా బ్రాహ్మణులే, కాకపోతే వీళ్ళు ఒక స్కిల్ ఆధారితమైనటువంటి విద్యను అందుకున్న వాళ్ళు వీళ్ళు. ఓకే, ఇంకొందరు నాయ బ్రాహ్మణులు అని అంటారు. నాయ బ్రాహ్మణులు అంటే అది కూడా ఒక స్కిల్. అంటే హెయిర్ కట్ చేస్తారు కదా, అదొక రకమైనటువంటి విద్య. మనము విద్య అనగానే కేవలము పుస్తకాల్లో రాసిన్నది, తర్వాత దాని ఆధారంగా మన జాబ్స్ వస్తే అది మాత్రం విద్యలాగా మనం చూస్తున్నాం. అవును, కానీ వెనుకటికి విద్య అంటే ఏంటిది? నువ్వు జీవించడానికి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి కావాలి. సో ఆ వృత్తి ఆధారంగా ఒకప్పుడు చాలా మంది జీవించారు. అయితే మనం ఇప్పుడు బ్రాహ్మణులు అని ఎవరైతే అంటున్నాం కదా, బ్రాహ్మణులు మాకెవ్వరికి వాళ్ళు విద్యను అందించలే అంటారు కదా. సో ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఆధ్యాత్మిక విద్య అందుకున్న వాళ్ళు. సో ఈ ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో కేవలం 1% మందికి మాత్రమే అవసరం ఉంటది. 99% మంది ఏం చేయాలంటే శ్రమించి జీవించడమే. అవును, మనిషికి కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటిది? ఆహారం. ఆ ఆహారం కోసం నిత్యం శ్రమిస్తూ ఉండాలి. ఫలానా మనిషి ఫలానా వృత్తిని ఎంచుకున్నాడంటే ఆ వృత్తి దేనికోసం ఎంచుకున్నాడు అంటే తను జీవించడానికి వృత్తి ఎంచుకున్నాడు. ఒకప్పుడు బ్రాహ్మణులు మిగతా వాళ్ళకు వేద విద్యను అందించాలంటే ఆ ఆధ్యాత్మికత అనేది వీళ్ళకి అవసరం ఉండాలి. కానీ ఎంతమందికి అవసరం ఉంది? ఎవరికి అవసరం లేదు నిజానికి. అవునా? ఆధ్యాత్మిక విద్య అనేది అది పూర్వజన్మల ఫలం ఉంటది అనమాట. ఆ రూట్ లో ఎందుకు ఒక మనిషి వెళ్తున్నాడు అనేది. అండ్ అదేమి సుఖాలను ఇచ్చే రూట్ కాదు అది. అవునా? ఎన్నో త్యాగాలు చేసేది ఉంటది.